మోదీ హవా తన కృషితో చేవెళ్ల ఎంపీగా గెలిచానని చెప్పారు కొండా విశ్వేశ్వరరెడ్డి. రాజకీయాలను పక్కన పెట్టి చేవెళ్ల అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తింపు సాధిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేవెళ్లలో అభివృద్ధి పనులు చేస్తా అంటున్న ఎంపీ విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. సార్ చెప్పండి, మీ గెలుపుకు కలిసి వచ్చిన అంశాలు ఏంటి? ముఖ్యంగా మోడీ గారి మీద ప్రజల నమ్మకం, మోడీ గారి ఇమేజ్, ఇంకోటి తను నలుమూలల యువకులే కాదు పెద్ద మనుషులు కూడా ఆయన గుర్తించిండ్రు, ఆయన మీద నమ్మకం ఉండే, అది నాకు చాలా హెల్ప్ అయింది. ఇది గ్రామీణ ప్రాంతంలో మా చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరులో ఎక్కువ లేకుండే బీజేపీ. అక్కడ కూడా వికారాబాద్లో కొంచెము 5,000 మైనస్ ఉన్నాయి, కానీ గ్రామీణ ప్రాంతం మొత్తము మాకు మెజారిటీ వచ్చింది. అయితే డెఫినెట్లీ ఇది మోడీ గారి ప్రభావం. కానీ నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు, ఎంపీగా లేనప్పుడు కూడా ప్రతి గ్రామం పోయినా, ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజల ఇష్యూని ఎత్తుకున్నా, కంటిన్యూస్గా చేస్తూ ఉన్నా 10 ఏళ్ళ సంది. రెండు కలిసి వచ్చినాయి. అంటే ఎంపీగా మీ ముందున్న ప్రాధాన్యతలు ఏంటి సార్? ముఖ్యంగా నేను ఒకటేమో ముఖ్యంగా ఎంపీగా బాధ్యతలు ఢిల్లీలో ఉంటాయి. పార్లమెంట్లో నేను నంబర్ 1 పార్లమెంటేరియన్ ఉంటందుకు ప్రయత్నం చేస్తా. నాకు 100% అటెండెన్స్ ఉంటందుకు ఇక్కడ జాతీయ ఇష్యూస్, రాష్ట్రం ఇష్యూస్, మా చేవెళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా పార్లమెంట్ ఎత్తుకుంటా. అట్లనే అక్కడి నుంచి ఏమైనా అక్కడి నుంచి వచ్చే పథకాలు మంచిగా అమలయ్యేటట్టు ఆయుష్మాన్ భారత్ అయినా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అయినా, ముద్రా లోన్స్ అయినా మా ప్రాంతంలో మంచిగా అమలయ్యేటట్టు చూస్తాను. దాని తర్వాత అక్కడి నుంచి ఏమన్నా ప్రాజెక్టులు వస్తాయనుకో, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒక హైవే తీసుకొచ్చిన, మొన్న 100 కోట్లు వికారాబాద్ తీసుకొచ్చిన నిధులు లేకుంటే ప్రాజెక్టులు, అవి తప్పక ప్రయత్నం చేస్తా. కొన్ని ప్రాజెక్టులు ఇప్పుడు శంకర్పల్లి ఎంఎంటీఎస్ అంటే 50-50 ఉంటాయి. అంటే కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేసినాక 50% ఇస్తారు పైసలు, తక్కిన రాష్ట్రం వాటా ఇంకా 50% ఉంటుంది. అది రాష్ట్రం మీద ఒత్తిడి పెడతాను, అది కూడా చేస్తే శంకర్పల్లి వరకు వస్తుంది, తర్వాత ముందుకు వికారాబాద్ వరకు వస్తుంది. అటువంటి చేస్తున్నా. దాని తర్వాత నా సొంత చేట్ల, అది మొత్తం నా చేట్లే ఉంటాయి, అది ఎంపీ ల్యాడ్స్ అని ఉంటాయి. నేను ఎంపీగా ఉన్నప్పుడు దాదాపు 400 గ్రామాలకు నేను ఎంపీ ల్యాడ్స్ ఇచ్చిన. ఇప్పుడు కూడా అట్లనే ముందుకు పోతందుకు ప్రయత్నం చేస్తా. పాత ఎంపీ ఎవరున్నా ఆయన పనులు సగమైన చేస్తే అవి కంప్లీట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను. ఏమైనా సగం అయిపోయినాయి, ఇప్పుడు పాత ఎంపీ ఉన్నాడు కదా, అయితే ఇవన్నీ ఎంపీ ల్యాడ్స్. దాని తర్వాత వ్యక్తిగతంగా నేను ప్రాజెక్ట్ చేస్తున్నా. నేను 200 గ్రామాలకు పోయి, ప్రతి గ్రామాలకు పోయి ప్రతిరోజు స్కూల్ బాత్రూంలు కడిగి వస్తాను. ఇప్పుడు మొత్తం చేయాలని దానికి ప్రయత్నం చేస్తాను. నిధులు చాలా అవసరం, వ్యక్తిగతంగా పెట్టేటివి. అవి ప్రతి గ్రామానికి ట్రక్ పంపించి బాత్రూమ్ కడిగి వాపసు వచ్చేటట్టు చేస్తా. ఎందుకంటే విద్యారంగం చాలా ముఖ్యము దేశ భవిష్యత్తు కొరకు. ఇవి వ్యక్తిగతంగా చేసేటివి. తర్వాత వ్యక్తిగతంగా కూడా ఎన్నో ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్ నేను కోట్పల్లిలో పెట్టినట్టు అవి కూడా ప్రయత్నం చేస్తాను. ఏదో పెద్ద స్తూపం కట్టించి నా మార్గం ఉండదు. ఇక్కడ నాకు ప్రజలతో అందుబాటులో ఉంటా. ఇప్పుడు ఎట్లయితే పనిచేసినానో నేను అదే విధానంగా గదే డ్రెస్సు, గదే కారు, గదే దీంతో పోతా, పనిచేస్తా. నేను ఒక పెద్ద చుట్టుపక్కల 10 మంది గుండాలను, సెక్యూరిటీ గార్డులను వేసుకొని పోను, లేకుంటే బాడీ గార్డు, బౌన్సర్స్ని వేసుకొని పోను, అందరికి అందుబాటులో ఉంటా. చూసుకోవచ్చు, చేవెళ్ళ అభివృద్ధికి రాజకీయాలను పక్కన పెట్టి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పి చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.